ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 2వ అధ్యాయము. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగెను. మనస్సున కలిగిన కోరికను ఎట్టివారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమునందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా భీభత్సములను చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండురు. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము పరిగెత్తుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అటుల ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడను క్షణమాగి ఆ రాజును గాంచి, ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు, ఈతనికి ఏదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమా, అటులు ప్రశ్నించారేంటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నిరగింపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని జీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీకప్పుడు వచ్చుచుండును గదా, అతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు గాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారి తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారముతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలగనీయరాదని కొంత తడువు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు.
అందుచే గురుభక్తి మిక్కటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజు కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనములపై కూర్చొండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడైతిని. కానీ మాఘమాస మహాత్మ్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చి తిని గాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనది. మాఘమాసం యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. మాఘమాసము యొక్క మహాత్మ్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో వచ్చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములకు శుభప్రదమైనది. గాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతేగాదు, మాఘమాసము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. మాఘపురాణము 2వ అధ్యాయము సమాప్తము.